Final, please take over. 50-meter freestyle women final. అఖిల భారత సివిల్ సర్వీసెస్ స్విమ్మింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన అల్లూరు సీతారామరాజు జిల్లా వైద్యాధికారిని 2 పతకాలు సాధించారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లో జరిగిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ స్విమ్మింగ్ పోటీల్లో అల్లూరు జిల్లా మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారినిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వి సాయిశ్రీ 50 మీటర్లు 100 మీటర్ల ఫ్రీ స్టైల్లో విజయం సాధించి 2 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సాల్వాతో సత్కరించి అభినందించారు. అనంతరం మినుములూరు వైద్యాధికారిని డాక్టర్ వి సాయిశ్రీ పాత్రికేయులతో మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 4 సంవత్సరాల వయసు నుండి విజయవాడ సర్వీజీ స్విమ్మింగ్ పూల్లో కోచ్ ఆధ్వర్యంలో ఈత ప్రాక్టీస్ మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 5 బంగారు పతకాలు, రాష్ట్ర స్థాయిలో 72 బంగారు పతకాలు, 24 వెండి పతకాలు, 11 కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. తనకు వెన్నంటి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, కోచ్ కు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో ప్రభుత్వం సహకరిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించి మరెన్నో పతకాలను కైవసం చేసుకుని వైద్య శాఖ కీర్తిని పెంచుతానన్నారు. జాతీయ స్థాయిలో మెడల్ సాధించేందుకు గాను ఆంధ్ర ఊటీ తరఫున మీకు అభినందనలు మేడం గారు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నదా? మీ ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఎట్లా ఉంది చెప్పండి మేడం. నాకు చిన్నప్పటి నుంచి ఇది ఉందండి. నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను. నా తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో ప్రోత్సహించి చేయించారు. ఇది వాళ్ళ నాన్నగారు హై స్కూల్ హెచ్ఎంగా చేస్తున్నారు, అమ్మగారు ఇంట్లోనే ఉంటారు. స్విమ్మింగ్ ఇది డాడీ ఓన్ ఇంట్రెస్ట్తో నాకు ఊహ తెలియని వయసులోనే జాయిన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రుల కృషితోనే ఇంతవరకు నేను వచ్చాను. అలాగే 10th క్లాస్ వరకు నేను డైలీ ఒక 10 అవర్స్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఉదయం ఒక 5 గంటలు, సాయంత్రం ఒక 5 గంటలు, మధ్యలో స్కూల్కి వెళ్ళడం అలా చేసేదాన్ని. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నేను బైపీసీ తీసుకొని నీట్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నాకు మెడిసిన్ సీట్ వచ్చింది. మెడిసిన్ సీట్ ఇంటర్మీడియట్ మెడిసిన్ మధ్యలో గ్యాప్ తీసుకున్నాను స్విమ్మింగ్కి. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్లోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఫిట్గా ఉండడానికి జిమ్ చేసుకోవడం, ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసుకోవడం, ఖాళీ ఉన్నప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళడం ఇవన్నీ చేశాను. కాబట్టి నేను ఇంతవరకు రాగలిగాను అనుకుంటున్నాను. డ్యూటీ టైమ్స్లో డ్యూటీ చేసుకోవడం, మిగతా టైం యూటిలైజ్ చేసుకొని స్విమ్మింగ్కి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అవన్నీ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను రెగ్యులర్గా. అందువల్లనే ఇంతవరకు రాగలిగానని అనుకుంటున్నాను. మాది ప్రాపర్ విజయవాడ అండి. మేము రామవరపాడులో ఉంటాము. ఓకే, మీరు అక్కడి నుంచి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ పాడేరులోని మినుములూరు పిహెచ్సిలో వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. అక్కడ వాతావరణం ఏం చెప్పాలి? నేను అక్కడ చాలా విజయవాడలో వేడిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చల్లగా మంచి వాతావరణం, పీస్ఫుల్ గా అనిపించింది. ట్రైబల్ వాళ్ళకి సేవ చేయాలని నేను నా ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను. ట్రైబల్ పీపుల్ కి లైఫ్ లో ఒక్కసారైనా నేను సేవ చేయాలని అనుకున్నాను. వాళ్ళకి సేవ చేస్తే దేవుడు మంచిగా చూస్తాడు అని నాకు
ఉంది. అందుకనే నేను కావాలని ట్రైబల్ ఏరియాలో తీసుకున్నాను. వాతావరణం అది కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది, మనకి పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అలాగే నేను వర్క్ చేస్తున్న మినుములూరు పిహెచ్సి స్టాఫ్ కూడా నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటారు. నేను ఈ గుజరాత్ కాంపిటీషన్స్కి వెళ్ళే ముందు కొన్ని డేస్ సెలవు తీసుకున్నాను. నా స్టాఫ్ నాకు సపోర్ట్ చేయడం వల్లే అది నేను సెలవు తీసుకొని వెళ్ళి ప్రాక్టీస్ చేసి మళ్ళీ నేను పికప్ అవ్వగలిగాను. మా స్టాఫ్కి కూడా నేను దానికి రుణపడి ఉంటానండి.